ఫ్రెండ్స్, ఈరోజు మనం పిఐకి సంబంధించిన జైన విద్యా విధానం గురించి కొన్ని అంశాలను తెలుసుకుందాం. హిందూవాద సాంప్రదాయకతకు వ్యతిరేకంగా వచ్చిందే జైన విద్యా విధానం. జైన అనే పదం జీనా అనే పదం నుండి వచ్చింది. జీనా అనగా విజేత, జయించినవాడు అని అర్థం. విజేత అనగా ఇంద్రియాలను జయించిన వాడు. జైన మతాన్ని ప్రారంభించిన వ్యక్తి వృషభనాథుడు. జైన మతాన్ని ప్రారంభించినది ఎవరు? వృషభనాథుడు. జైన మతాన్ని ప్రాచుర్యంలో తెచ్చింది 24వ తీర్థంకుడైన వర్తమాన మహావీరుడు. జైన మతాన్ని ప్రారంభించినది వృషభనాథుడు, ప్రాచుర్యంలోకి తెచ్చినది 24వ తీర్థంకుడైన వర్తమాన మహావీరుడు. వర్తమాన మహావీరుడును సర్వజ్ఞుడు, జీనుడు అనే బిరుదులతో పిలుస్తారు. జైనులు ప్రతి ప్రాణికి పునర్జన్మ, ఆత్మలు ఉంటాయని నమ్ముతారు. అహింస వీరి ఆశయం. జైన మతానికి బౌద్ధ మతానికి దగ్గరి పోలిక ఉంది. బోధన పద్ధతులు గాని, విహారాలు, ఆశ్రమాలు, ఆరామాలను నడిపే తీరు గాని ఒకటే. ఈ మతాలను ఒకే నాణానికి బొమ్మ బొరుసు అని పిలుస్తారు. జైనుల కాలంలో విద్యా విధానం ప్రవేశం 5 సంవత్సరాలు నిండిన తర్వాత విహారాలలో, ఆశ్రమాలు, ఆరామాలలో ప్రవేశం అనేది కలదు. ప్రవేశానికి ఎలాంటి కఠినమైన నిబంధనలు ప్రవేశానికి లేవు. బోధన అంశాలు: 3Rs వేదాలు, ఉపనిషత్తులు, దర్శనాలు, పురాణాలు, తీర్థంకరులు, కథలు, సామాన్య, రసాయన, గణిత, వ్యాకరణ శాస్త్రాలు అనేది ఉండేది బోధన అంశాలలో. బోధన పద్ధతులు: ఈ విధానంలో మానిటోరియల్ పద్ధతి విస్తారంగా అమలులో ఉండేది. కానీ సామూహిక బోధన పద్ధతికి అస్సలు తావు లేదు. బోధన భాష ఎక్కువగా ప్రాకృతం మరియు వాడుక భాషలైన పైశాచికం, పాళీలను కూడా ఎక్కువగా ఉపయోగించేవారు. ఇది జైన మతంలో విద్యా విధానం గురించి ఈ కొన్ని అంశాలు ఉన్నాయి.